సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైట్ రైడ్ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. మేమైతే ఇప్పుడు జైత్యాల రోడ్ల మీద దంచుకొని మీకుడే అదే ఎత్తున్నాం. ఇప్పుడు ముంగళ్ళేమో పోలీసులు, వీళ్ళందరేమో స్కిప్ అవుతారు మెల్లగా. మనం కూడా స్కిప్ అయ్యామా అని చూస్తున్నాం. ఓకే ఓకే బ్రో, ఎవరో సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతుర్రు. ముంగళ పోలీసులు ఉన్నారండి. మా గేస్ కరెక్ట్ అయింది. చలో తిప్పుడే, అరే తిప్పేసాయి. అరే ఏం పోలీసులు లంచోడు నమ్మకం బండి ఆఫ్ సైడ్గా పోయినా రైట్ సైడ్ చూడు. కాదు కాదు ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మనం ఆడికెళ్ళే కదా వేయింది. ఏడికెళ్ళిన ఆడికెళ్ళి పోయినా వాడు ఏడున్నాడు, చాయ్ కాడు ఉన్నాడు వాడు. ఇప్పుడు కీడున్నారన్న మనకి ఏం అర్థం అయితే లేదు. కాడ ఇసుకెళ్ళిన కాడు పోలీసు ఏమో అనుకుంటున్నాను. ఇవాళ ఏమో కానీ బైపాస్ అంతా గుర్తుపట్టినట్టున్నది. ఇవాళ పోయోడు ఎట్లా వస్తుందో, అన్ని బండ్లు వేరు, ఆర్ఎక్స్ అన్నాడు వేరు. అంటే నా పోయేటప్పుడు సీదా గుడ్డిగా చూసుకుంటూ పోవద్దు. సీదా పోలీసు వాళ్ళు వచ్చి సడన్గా చేతి పెడతారు, అడ్డంగా బుక్ అయిపోతాం. అందుకే కొద్దిగా చూసుకుంటూ పోయినాం అనుకో ముందు జాగ్రత్తగా, సీదా స్కిప్ కానీ ఛాన్స్ ఉంటుంది. లేదంటే అడ్డంగా బుక్ అవడం, బుక్ అయితే ఏమవుతుందో మీకు కూడా తెలిసి. ఇక మాటలు లేవు మిత్రమా. మొత్తం బ్లాగ్ మొత్తం చూసేసేయర్రి, ఎంజాయ్ చేయర్రి. ఖాళీ ఇచ్చి పడేసిన మొత్తం చేసినాం. పోలీసు దగ్గరికి అక్కడ ఓళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకేందుకో కళ్ళకెళ్ళి నీళ్ళు వెళ్తాయి బాగా స్పీడ్లో బండి మీద పోయేటప్పుడు. మీకు కూడా కామెంట్ చేసేది తొందర. ఈ బండితో ఒక ప్రాబ్లం ఏందిరా అంటే, ఈ బండి లైఫ్ ఫుల్ ట్యాంక్ పంపిస్తే అది మధ్య మధ్యలో ఆగిపోతుంది నడపంగా. ఎందుకంటే దానికి ఒక ట్యాంకుకు ఒక పొక్కు ఉంటుంది, ఆ పొక్క అనేది లేదు. లేక దానికి గాల్పు కావాలి కదా, మొత్తం ఫుల్ ట్యాంక్ ఉంది. అది ఇవాళ తానం చేయొచ్చు, గాలి తలగాలి అప్పుడప్పుడు. అందుకే అది ఆఫ్ అయినప్పుడు తీసి ట్యాంక్ మూత ఓపెన్ చేసి పక్క కాపి మళ్ళీ ఓడి పెట్టేసి. ఓకే, ఇది ఈ బండికి ఉన్న ప్రాబ్లం. కాదురా అంటే ఆర్పిఎఫ్ వచ్చే బండి దొరుకుదా మాత్రం ఇట్లా పెట్టారు. తిప్పిరా ఫోను. ఇగో ఈ మంచి కూడా వీళ్ళు కొడతారట స్కూటీ మీద. ఆ బండ్ల మీద కొడితేనే బండ్లకు సెల్ఫ్ లేవు, అది సీదా స్కూటీ మీద కొడతాను అంటే ఇది లేవదు. అది వేస్ట్, టైం వేస్ట్. వాచా పిల్ల వాచంలో దర్శనము. ఇది
పొగ అంటే గిది దోమల పొగ. దోమల బండి అవసరమే లేదు, సందులు తిరుగుతారు, అది అవసరం లేదు. మా బండి తిప్పుకోవాలి. లైట్ ఎట్లుంది, రోడ్ అంతా ఇదే లైట్. మొత్తానికి అయితే ఒక లొకేషన్ దగ్గర అయినా జస్ట్ వట్టిగానే ఫొటోస్ దిగడానికి. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నా. ఆ ట్రిక్ ఏంటంటే, ఎవరికైతే ఫొటోస్ తీసుకోవడం రాదో వాళ్ళకి చెప్తున్నా, వీడియో స్టార్ట్ చేయరు. ముందు వీడియో స్టార్ట్ చేసి ఆ వీడియోలో మీకు ఎన్నెన్ని ఫోజెస్ మీద దిగుదాం అనుకుంటారో ఆ ఫోజెస్ అన్నిట్ల మీద దిగండి. దిగిన తర్వాత ఇక వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేసి మీకు ఎక్కడెక్కడ ఫోజ్ నచ్చుతుందో ఆ ఫోజ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ ఫోటో తీసుకున్న తర్వాత అది క్లారిటీ ఏం చేసుకొని కలర్ గ్రేడ్ వేసుకొని ఎడిట్ చేసుకోవడం మీ ఇష్టం ఉన్నట్టు. ఇక అది ట్రిక్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎక్సెట్రా. ఎంజాయ్. దయ్యమూరి నటిన ఆడుతుంది. ఏడికెళ్ళో కానీ దయ్యం తప్పుని ఆడుతుంది అప్ప. మీరెంత కిందికి మీనికి కాళ్ళు రాకి మెసేజ్ పెట్టినా అనుకుంటా ఫోన్ లేపండి. నాకు తెలుసు మీరు చిల్లర చేస్తారని నాకు తెలుసు. గెలికేది చాలా ఉంది. అడుగు అడుగునా తోడుంటా, నాతో వస్తావా? ఇది కూడా ఎత్తే అయిపోరా ఇండికేటర్. ఆకాశమైన రచేతికి నాతో వస్తావా? గోరి 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 కొండ ప్యా. దిస్ ఇస్ కాల్డ్ పాత బస్ స్టాండ్. ఇది తాచెల్ చౌరస్తా. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతున్నాం ఇప్పుడు. అక్కడ కొంచెం లొకేషన్ మంచిగా ఉంటుంది. అట్లా ఫోటో తీయనీకైతే కాదు, అట్లా గిర్రని రౌండ్ వేసుకొని వచ్చేసి